హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అప్ఫోర్డ్స్. ఇంటర్ ఎలాగో కంప్లీట్ చేసేసాం, ఒక మంచి పర్సెంటేజ్ వచ్చింది. బీటెక్లోనూ ఇలాగే చదివి ఒక మంచి పర్సెంటేజ్తో పాస్ అయిపోతే ఈజీగా సెటిల్ అయిపోవచ్చు. ఈ ఫేజ్లో అందరు స్టూడెంట్స్ ప్లాన్ ఇలాగే ఉంటుంది. కోర్స్ నేను జాయిన్ అయినప్పుడు నా ప్లాన్ కూడా ఇలాగే ఉండేది. కాలేజ్కి ఎంటర్ అయిపోయా. ఫస్ట్ వీక్ మొత్తం ఓరియంటేషన్ సెషన్స్, జాలీగా ఏసీ ఆడిటోరియంలో కూర్చొని వాళ్ళు ఏదో చెప్పింది వినేసి వచ్చేసా. నెక్స్ట్ వీక్ క్లాస్కి వెళ్ళి కూర్చున్నా. సార్ వచ్చిండు, ఏదో టాపిక్ చెప్పిండు. నెక్స్ట్ వీక్ పీపీటీ చేసుకొని రావాలి, ప్రజెంటేషన్ ఇవ్వాలి అని అన్నాడు. బుర్ర పాడైపోయింది నాకు. పీపీటీ అంటే ఏంటి, అసలు ఎట్లా చేయాలి, ప్రజెంటేషన్ ఎట్లా ఇవ్వాలి, ఇవేం చెప్పరు మనకి. ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇది ఒకటే చెప్తారు. సో మీ బుర్రలు అలా పాడవకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన టూల్స్ అన్నీ కూడా మీరు నేర్చుకొని వెళ్ళండి బీటెక్ జాయిన్ అయ్యే ముందు. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే బేసిక్ ఇంజనీరింగ్ టూల్స్ ఏమేమి ఉన్నాయి, ఆ టూల్స్ ఎలా యూజ్ చేస్తారు అనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ స్టఫ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో ఈ వీడియోలో మనం మేజర్గా బీటెక్లో యూజ్ చేసే 5 టూల్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ టూల్ వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టు పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనమాట. మైక్రోసాఫ్ట్ వల్ల పీపీ అని పవర్ పాయింట్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఆ సాఫ్ట్వేర్లో మనం ప్రజెంటేషన్ స్లైడ్స్ తయారు చేసాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలనుకోండి, నేను అన్నీ నా మైండ్లో ఉంచుకోలేను కదా, అండ్ వ్యూవర్స్కి కూడా కొంచెం విజువల్గా నేను చూపించాలనుకుంటే ఏదైనా ఒక స్లైడ్ వేసి అందులో ఇమేజెస్, టెక్స్ట్ హైలైట్ చేయడం అలాంటివి పెట్టాలనుకుంటా కదా. సో మీరు అలాంటి ఐడియాస్ అన్నీ కూడా ఒక ప్రజెంటేషన్లో స్లైడ్స్లో పెట్టేసి మీరు ప్రజెంటేషన్ ఇస్తారనమాట. ప్రజెంటేషన్ అనేది మీకు కామన్ అయిపోతుంది ఇంజనీరింగ్లో. ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతిసారి మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది చాలా యూస్ఫుల్ సాఫ్ట్వేర్ అనమాట. సో దీనికి ఆల్టర్నేటివ్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ మేజర్గా మనం యూజ్ చేసేది మాత్రం మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేరే. మీరు నార్మల్గా గూగుల్లో కొట్టినా దాని ఇంటర్ఫేస్ వస్తుంది, జస్ట్ అట్లా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో మీరు బీటెక్ వెళ్ళాక పీపీటీ అనగానే మీరు షాక్ అయిపోకండి. పీపీటీ అంటే ఏం లేదు, జస్ట్ ఒక 10 to 12 స్లైడ్స్ని ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి అంతే. నెక్స్ట్ మీరు బీటెక్లో చేసే మేజర్ యాక్టివిటీ ఏంటి అంటే డాక్యుమెంట్ ప్రిపరేషన్. ప్రతి సెమ్లో మీరు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. మా కాలేజ్లోనైతే మేము ప్రతి కోర్సుకి కూడా ప్రాజెక్ట్ చేస్తాం. దాని మీద మేము డాక్యుమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంటేషన్ అంటే ఏంటి, సో 4-5 సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ మీద మనం డిస్క్రిప్షన్ రాస్తాం. డిస్క్రిప్షన్ అక్కడక్కడ చిన్న చిన్న ఇమేజెస్ పెడతాం. ఇదంతా డాక్యుమెంటేషన్ చేయడానికి మనం ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. ఆ సాఫ్ట్వేర్నే వర్డ్. సో ఇది కూడా ఒక మైక్రోసాఫ్ట్ వాళ్ళ టూల్, వర్డ్ అని ఉంటుంది. మీరు టైప్ చేస్తే వస్తుంది గూగుల్లో. జస్ట్ ఏముండదు, బ్లాంక్ పేపర్స్ ఉంటాయి, అందులో మనం డిస్క్రిప్షన్ ఫిల్ చేస్తూ ఉంటాం. ఏం డిస్క్రిప్షన్ ఫిల్ చేయాలి అనేది మీకు కాలేజ్లో చెప్తారు, కానీ ఎలా ఫిల్ చేయాలి అనేది చెప్పరు. సో అది మాత్రం మీరు వర్డ్ నేర్చుకొని చేయాలన్నమాట. నెక్స్ట్ టూల్ వచ్చేసి విఎస్ కోడ్. సో పేరులోనే కనబడుతుంది మనకి కోడ్ అని చెప్పేసి. మేజర్గా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్, నార్మల్ ఈసీ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్తో డీల్ చేస్తూ ఉంటారు. నార్మల్గా మనం కమాండ్ ప్రాంప్ట్లో అన్ని కోడ్స్ రాయలేమన్నమాట. సో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అయినా కోడింగ్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. అది మన కమాండ్ ప్రాంప్ట్లో డైరెక్ట్గా ఉండదు. సో ఆ సాఫ్ట్వేరే విఎస్ కోడ్. మీకు ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే ఒకసారి విఎస్ కోడ్ అని కమ్యూనిటీ వర్షన్ ఉంటుంది క్రోమ్లో, డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఇంటర్ఫేస్ని జస్ట్ అలా ఎక్స్ప్లోర్ కండి, మీకు తెలుస్తుంది. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ కోడింగ్ చేయడానికి విఎస్ కోడ్ని యూజ్ చేస్తారు, ఎందుకంటే వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ ఎక్స్టెన్షన్స్ మనకు అందులో అవైలబుల్గా ఉంటాయి. ఈజీగా ఎక్స్టెన్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, వాటిని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. మీరు ఏ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా కూడా ఇంజనీరింగ్లో విత్ ఇన్ ఏ గ్రూప్ చేస్తారనమాట. మీరు సోలోగా ప్రాజెక్ట్ చేయరు. మీకు కాలేజ్లో అసైన్ చేసేటప్పుడు కూడా ఒక గ్రూప్ని అసైన్ చేస్తారు. మీరు విత్ ఇన్ దట్ గ్రూప్ ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలన్నమాట. ఇప్పుడు గ్రూప్లో అందరు కలిసి ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే ఒక కామన్ పాయింట్ ఉండాలి. సో ఆ కామన్ పాయింటే ఇక్కడ గిట్ హబ్ అనమాట. గిట్ హబ్ ఏం చేస్తుందంటే జస్ట్ నేను ఒక కోడ్ రాస్తా, నా టీమ్మేట్ ఇంకొక కోడ్ రాస్తారు. సో అందరి కోడ్ని మర్జ్ చేసి సింగిల్ యూనిట్గా మనం గిట్ హబ్లో స్టోర్ చేసుకుంటాం. సో దట్ మన అందరి వర్క్ కూడా ఒకేసారి గిట్ హబ్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇలా మనకి టీమ్ వర్క్లో గిట్ హబ్ యూజ్ అవుతుంది అనమాట. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ యూజింగ్ సాఫ్ట్వేర్. ఇది ప్రతి ఒక్క కంపెనీలో ప్రతి ఒక్క ఎంప్లాయ్ యూజ్ చేస్తూనే ఉంటారు. సో మీరు ఖచ్చితంగా గిట్ హబ్ని నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి లింక్డ్ఇన్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాంటిది. మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో మనకి ఏమేమి స్టఫ్ చూస్తాం,
నార్మల్గా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంటుంది, జోక్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది. సో మనం వాటన్నిటిని వ్యూ చేస్తూ ఉంటాం, పోస్ట్ చేస్తూ ఉంటాం, షేర్ చేసుకుంటూ ఉంటాం కమ్యూనిటీ తోటి. సో సేమ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లాగే లింక్డ్ఇన్ కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇన్స్టాగ్రామ్ అనేది జనరల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, కానీ వేరస్ లింక్డ్ఇన్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇక్కడ పోస్ట్ చేసే కంటెంట్ అంతా కూడా ఇన్నోవేషన్ అండ్ టెక్ సైడ్ మొత్తం కూడా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది అనమాట. సో ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో, ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో, సో వాళ్ళు మాత్రమే ఈ లింక్డ్ఇన్ యూజ్ చేస్తారు. ఈ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ మీకు కనెక్టివిటీ పెంచుకోవడానికి చాలా యూజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇండస్ట్రీ మీద ఎలాంటి నాలెడ్జ్ లేదు. వన్స్ నేను లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తే నాకు ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ తెలుస్తారు, ఎంప్లాయీస్ తెలుస్తారు, అండ్ వాళ్ళు చేసే వర్క్ ఏంటో తెలుస్తుంది. సో చాలా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు అనమాట లింక్డ్ఇన్లో. దాంతోపాటు మీరు నెట్వర్కింగ్ పెంచుకోవచ్చు. ఈ మధ్యలో రిక్రూటర్స్ కూడా, నార్మల్గా మీకు జాబ్ ఇచ్చే రిక్రూటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఈ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ బేసిస్ మీదనే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒక సోషల్ మీడియా అకౌంట్ లాగా కాకుండా మీ రెజ్యూమే లాగా కూడా వర్క్ అవుతుంది. ఇట్స్ నథింగ్ దెన్ యువర్ రిఫ్లెక్షన్. సో ఒక రిక్రూటర్ మీ అకౌంట్ని చూసి కూడా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య జాబ్ రిక్రూట్మెంట్ చాలా వరకు లింక్డ్ఇన్లో కూడా జరుగుతుంది. డిజిటలైజేషన్ ఎంత ఎవాల్వ్ అయిందో మనకు తెలిసిందే. దాంతో ఈ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ కూడా అంతే ఎవాల్వ్ అవుతూ పోతుంది. ఫ్యూచర్లో కూడా మ్యాక్సిమం జాబ్ రోల్స్ అండ్ రిక్రూట్మెంట్ అంతా కూడా లింక్డ్ఇన్లోనే జరుగుతుంది. మీ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ అయినా, ప్రాజెక్ట్స్ అయినా, ఏవైనా హ్యాకథాన్స్ అయినా, ఏ చిన్న అచీవ్మెంట్ అయినా లేదంటే పార్టిసిపేషన్ అయినా ప్రతి ఒక్కటి మీరు లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి మిమ్మల్ని మీరు షోకేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఇన్ని సాఫ్ట్వేర్స్ తెలుసుకున్నాం, ఇవన్నీ కూడా ఓన్లీ సిఎస్సి వాళ్ళకే అని అనుకోకండి. ఐటీ వాళ్ళైనా, సిఎస్ఎం వాళ్ళైనా, ఎవరైనా కూడా ఈ మధ్య ఈ సాఫ్ట్వేర్స్ని అందరూ యూజ్ చేస్తున్నారు. అందరూ కూడా యూజ్ చేయాల్సిందే వన్స్ మీరు ఇంజనీరింగ్కి ఎంటర్ అయ్యాక. సో మీరు ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ యూజ్ చేయాలంటే మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండాలి. సో మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే బీటెక్లోకి ఎంటర్ అయ్యే ఫస్ట్ ఇయర్లోనే ల్యాప్టాప్ కొనుక్కోండి. సెకండ్ ఇయర్ వరకు కొందామనేసి అసలు వెయిట్ చేయకండి. ఎందుకంటే చూడండి, సెకండ్ ఇయర్ వరకు స్టూడెంట్స్ ఎన్నో నేర్చుకుంటారు. ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని ఓవర్ హెడ్ చేసి వెళ్తూ ఉంటారు. సో బెస్ట్ మీరు ముందే ల్యాప్టాప్ కొనుక్కొని అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేయండి. సో అప్పుడే మీరు అప్ టు డేట్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్తో కాంపీట్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సాఫ్ట్వేర్స్ మీద మీరు ఎక్స్ప్లోర్ అవ్వండి, నాలెడ్జ్ పెంచుకోండి. సో దట్ మీరు ఇంజనీరింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయరు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 టూల్స్లో మీరు ఏ టూల్ని అయితే నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా ఒక 2-3 డేస్లో మళ్ళీ నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. మరి ఈ కంటెంట్ అంతా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.